హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏంటి బీరకాయ తొక్క చూపిస్తున్నాను అనుకుంటున్నారా? దీంతో ఈరోజు బీరకాయ తొక్కలో పచ్చడి చూద్దాం. తొక్కలో పచ్చడి అన్నాను కదా అని తొక్కలా ఉన్నదని చెప్పుకోండి. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ పెట్టుకుని బాండీ పెట్టుకుందాం. ఈ గిన్నె ఏంటి ఇలా ఉంది అనుకోకండి. దాన్ని చూస్తే పాడాలనిపించదు, కంటికేమో నచ్చదు. అందులోనే పల్లీలు వేయించేసుకుందాం. నేనంటే ముందుగానే ఆయిల్ కొంచెం వేసి ఉంచుకున్నాను. పల్లీలను అయితే కొంచెం దోరగా వేయించేసుకున్నాక ఇప్పుడైతే తీసేద్దాం. వేరే గిన్నెలోకి తీసి పెట్టుకుందాం. ఇందులోకి కొంచెం జీలకర్ర, ఇది చుట్టుపట్లాడేలోపు పచ్చిమిర్చి తీసుకొని అందులో వేసేస్తాం. ఇందులోనే ధనియాలు కూడా వేయాలి. నేను ధనియాలు అయితే లేవండి, అందుకనే అసలు నేను ధనియాల పొడి యాడ్ చేశాను. పచ్చిమిర్చి అయితే కొంచెం ఫ్రై అయిపోయాక నేను బీరకాయ తోలను అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను, దాన్ని వేసేద్దాం. దీన్ని అయితే అటు ఇటు ఫ్రై చేసి కొద్దిసేపు మూత పెట్టుకుని అయితే మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి ఎలా ఉందో చూద్దాం. 50% మగ్గింది. ఇంకా కొద్దిసేపు చూద్దాం. ఇప్పుడైతే ఇందులో టమాటా, ఇంత చిన్నది చింతపండు కూడా యాడ్ చేస్తాను. దాన్ని కొద్దిసేపు కలిపి దీన్ని మూత పెట్టేసుకుందాం, మగ్గుతుంది అందులో. నా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కొంచెం టెన్షన్గా ఉంది, కొత్త కదా. ఎవరు బ్యాడ్ కామెంట్లు పెట్టకండి. ఇందులో ధనియాల పొడి యాడ్ చేస్తాను. ఒకసారి కలిపేద్దాం దీన్ని. ఎవరికైనా నేర్చుకుంటేనే కానీ అంత తొందరగా రాదు కదా, మాటలన్నా సరే వంటలన్నా సరే. పచ్చడి అయితే రుబ్బు రోట్లో వేసి రుబ్బేద్దాం, మిక్సీ పెడదాం. మనకు అంత సీన్ లేదనేసి సారీ, నేను ప్రాసెస్ ముందుకు వెళ్ళిపోయింది. కొంచెం చల్లారాక మిక్సీ పట్టాను నేనైతే. ఇందులో పోపు వేసుకుందాం. దంచిన వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర వేసాను. జీలకర్ర డ్యాన్స్ వేసేలోపు ఆవాలు గింజలు, కొద్దిగా కరివేపాకు అయితే వేసాను. ఎండు మిరగాయలు అయితే వేయలేదండి, అందులోనే కారం ఎక్కువగా ఉంది కదా, అందుకనేసి నేను ఎండుమిర్చి చేయలేదు. ఈ పోపు కొద్దిగా కొంచెం ఫ్రై అయిపోయాక అప్పుడు గిన్నెలోకి పంపేసుకున్నాను. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను. ఇది కొంచెం కలిపేసుకొని ఇందులోకి అయితే తీసుకుందాం గిన్నెలోకి. టమాటా పచ్చడి అనుకుంటా. నేను చేసిన టమాటా పచ్చడి అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు రైస్లో ఎలా ఉందో చూద్దాం. వేడి అన్నంలో పచ్చడి అయితే వేసుకొని చూస్తున్నాను. అది స్మెల్కి చాలా టెంప్టింగ్గా ఉంది, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి.